ఉపరాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్దమైంది. రిటర్నింగ్ ఆఫీసర్ గా రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్ర మోదీ, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా గరిమా జైన్, విజయ్ కుమార్ ను నియమించింది. ఈ మేరకు ఈసీ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దాంతో త్వరలోనే ఓటర్ జాబితా ప్రకటించి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్దమైంది. రిటర్నింగ్ ఆఫీసర్ గా రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్ర మోడీ, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా గరిమా జైన్, విజయ్ కుమార్ ను నియమించింది. ఈ మేరకు ఈసీ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దాంతో త్వరలోనే ఓటర్ జాబితా ప్రకటించి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ వైశాలి. ఉపరాష్ట్రపతి ఎన్నికకు రంగం సిద్దమైంది. సో ఇప్పటికే నెల రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందో. సో దాంట్లో భాగంగా ఎన్నికల ప్రక్రియ భాగంగా రిటర్నింగ్ ఆఫీసర్ గా రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్ర మోడీని ప్రకటించారు. అదే సందర్భంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా గరిమా జైన్, విజయ్ కుమార్ నియమించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దాంతో త్వరలోనే ఓటర్ జాబితాను ప్రకటించి ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల చేయనుంది. సో గత 4-5 రోజుల క్రితము ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి జగదీప్ ధన్కర్ ఆరోగ్య కారణాల రీత్యా ప్రస్తుతము తన ఆరోగ్యం సహకరించలేదు. సో వైద్యుల సూచన మేరకు ఉపరాష్ట్ర పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటన విడుదల చేయడం కాకుండా రాష్ట్రపతికి ఆమోదాన్ని పంపించారు. సో ఆ నేపథ్యంలో వెంటనే కూడా రాష్ట్రపతి ధన్కర్ రాజీనామాను ఆమోదింపజేసింది. సో తర్వాత ఉపరాష్ట్రపతికి సంబంధించి ప్రస్తుతం ఖాళీ ఉండడంతో కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించింది. సో ఈ నేపథ్యంలో నెల రోజులుగా ఈ యొక్క ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. సో ఉపరాష్ట్రపతికి సంబంధించి ఎవరెవరు రేస్ లో ఉంటారు, మరి మోడీ, అమిత్ షా ద్వయం ఆలోచన ఏ విధంగా ఉంది, ఇంకా ప్రతిపక్షాల నుంచి కూడా ఉపరాష్ట్రపతికి సంబంధించి ఎవరినైనా అభ్యర్థిగా బరిలోకి దింపే అవకాశం ఉందా కూడా ఇప్పుడు చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే ఉపరాష్ట్రపతికి సంబంధించి ధన్కర్ రాజీనామా విషయం చాలా ప్రకంపనలు రేపింది. రాజకీయ పక్షాలన్నింటి కూడా, అంటే ప్రతిపక్షాలు ఉపరాష్ట్రపతికి సంబంధించి రాజీనామా పైన ప్రతిపక్షాలు ఇప్పటికే సీరియస్ గా కొన్ని కామెంట్ చేశాయి. ఎందుకంటే కేంద్ర పెద్దలకు ధన్కర్ కు మధ్య విభేదాలు వచ్చాయి. సో ఆ నేపథ్యంలోనే కేంద్ర పెద్దల ఒత్తిడి మేరకే ధన్కర్ రాజీనామా చేయాల్సి వచ్చిందని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు ఒక రకంగా కామెంట్ చేస్తా ఉన్నాయి. సో అంటే అత్యంత బలమైన శక్తులను కూడా కేంద్రంలోని పెద్దలు కొంత ప్రభావితం చేస్తున్నారు. సో ఉపరాష్ట్రపతి పదవికి ధన్కర్ ను ససేమిరా అంటే ఇష్టం లేకుండా అతన్ని అమర్యాద పూర్వకంగా ఒత్తిడి తీసుకొచ్చి రాజీనామా చేయించారని చెప్పేసి ఒక కాంగ్రెస్ సంబంధించిన ఇండియా కూటమి ప్రతిపక్షాలు ఇప్పటికే ఆరోపణ చేస్తున్నాయి. మరోవైపు మాత్రం కేంద్ర బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం ధన్కర్ కేవలం తన ఆరోగ్య కారణాల రీత్యా వైద్య సూచన మేరకే రాజీనామా చేశారు తప్ప దీంతో ఇతరత్ర ఎలాంటి కారణాలు లేవని చెప్పేసి కూడా బీజేపీ ప్రకటిస్తోంది. సో మొత్తంగా మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉపరాష్ట్రపతికి ఈ రేస్ లో ఎవరెవరు ఉంటారు, కేంద్రం ఆలోచన ఏముంటుందని చెప్పేసి ఆశ్చర్యకరంగా అనేకమైనటువంటి కొంత ఈ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి లేకపోతే రేస్ లో ఎవరు ఉంటారనే దానిపైన ఆసక్తికర చర్చ జరుగుతామని చెప్పవచ్చు. సరే, మొన్నటి వరకు నితీష్ కుమార్ ప్రస్తుతం బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నితీష్ కుమార్ పేరు కూడా రేస్ లో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అది కాకుండా ఇప్పుడు కేంద్రం ఆలోచన ఒక బీసీ నాయకుడిని, ఎందుకంటే ఇప్పటికే ఎస్టీ నుంచి ద్రౌపది ముర్ముగా రాష్ట్రపతిగా ఉన్న ఉపరాష్ట్రపతికి సంబంధించి బీసీకి సంబంధించి ఆ నేతను ఉపరాష్ట్ర పదవిలో కూర్చోబెట్టాలని చెప్పేసి చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు మేము అండగా ఉంటున్నాము, బీజేపీ మొదటి నుంచి కూడా అట్టడుగు వర్గాలకు అన్ని రకాలుగా ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పేసి ఒక సందేశాన్ని పంపించడానికే ఇప్పుడు ఈ యొక్క బీసీని, అంటే అది కూడా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ఒక బీసీ నాయకుడిని, బీసీ నేతను ఉపరాష్ట్రపతిగా పెడతారని చెప్పేసి కూడా చర్చ జరుగుతా ఉంది. నితీష్ కుమార్ లేదా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఒక బీసీ నేతను
ఉపరాష్ట్రపతి పదవికి పెట్టే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల కాలంలో బీసీ దేశవ్యాప్తంగా బీసీ నినాదం బలపడడం, అదే సందర్భంలో దక్షిణాదికి సంబంధించి ఒక ఉత్తరాది దక్షిణాదికి సంబంధించి కామెంట్స్ వినిపిస్తున్న నేపథ్యంలో కేంద్రం కొత్త ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. బీసీలను సంతృప్తి పరుస్తూనే దక్షిణాది వ్యక్తికి ఉపరాష్ట్ర పదవి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ నేపథ్యంలోనే ఉపరాష్ట్రపతికి సంబంధించి దక్షిణాదికి సంబంధించి ఒక వ్యక్తిని అవకాశం ఉంది. ఇది కాని పక్షంలో తదుపరి నెక్స్ట్ ఇంకా ఎవరైనా కేంద్రానికి బీజేపీలకు అనుకూలంగా అంటే అన్ని రకాలుగా కేంద్ర బీజేపీ యాక్టివ్ గా ఉన్నటువంటి నాయకుల్ని ఉపరాష్ట్రపతికి సృష్టించే అవకాశం కనపడుతుంది. సో ఏదేమైనా నెల రోజుల్లో ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ పూర్తి కాబోతుంది. ఉపరాష్ట్రపతి ఎవరు అవుతారనేది మాత్రం మరికొద్ది రోజుల్లోనే తేలిపోనుంది. అయితే మరి తెలుగు రాష్ట్రాల్లో ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక కాగల నాయకుడు బీసీ నాయకుడు ఎవరని ప్రచారం జరుగుతోంది? స్పెషల్లీ అనేక మంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నారు. సో ఇటీవల కాలంలో గవర్నర్ గా ఏపీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు, తెలుగుదేశం సీనియర్ నాయకుడు అయినటువంటి అశోక్ గజపతి రాజుకు గోవా గవర్నర్ గా అవకాశం ఇచ్చారు. సో దాంతో పాటుగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు బీసీ నాయకులు, ఇతర నాయకులు గవర్నర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి సంబంధించి కూడా కొద్ది రోజుల క్రితం 2-3 రోజుల క్రితం దత్తాత్రేయ పేరు కూడా ప్రచారం జరిగింది. అయితే దత్తాత్రేయ పేరు ఫైనల్ కాకుండా తెలుగు రాష్ట్రాలే కాకుండా దక్షిణాది నుంచి కూడా, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నెక్స్ట్ సో తమిళనాడు నుంచి కూడా ఒక నాయకుడిని ఉపరాష్ట్రపతిగా ఎన్నుకునే అవకాశం ఉంటుంది. సో కేవలం తెలుగు రాష్ట్రాలే కాదు, తమిళనాడు, కర్ణాటక మొత్తం దక్షిణాది నుంచి ఈ రాష్ట్రాల నుంచి ఒక నాయకుడిని ఉపరాష్ట్రపతిగా ఎన్నుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అమిత్ షా, మోడీ ఆలోచన ఉన్నట్టుగా కూడా బీజేపీ పార్టీ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలో అంత దక్షిణాది నుంచి ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు కూడా పార్టీలు చేద్దారు. సో ఈ నేపథ్యంలో ఎవరైతారు ఎవరనేది మరికొద్ది రోజుల్లోనే స్పష్టం అయ్యే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.